ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024 సంవత్సరం నవంబర్ మాసం 18వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము శరదృతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి తదియ నవంబర్ 17వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:06 నుండి నవంబర్ 18వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:56 వరకు. తదుపరి తిథి బహుళపక్షం చవితి నవంబర్ 18వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:56 నుండి నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:28 వరకు. కరణం పణజి నవంబర్ 17వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:06 నుండి నవంబర్ 18వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:56 వరకు. భద్ర నవంబర్ 18వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:56 నుండి అదే రోజు సాయంత్రం 6:56 వరకు. బాలవ నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 6:06 నుండి అదే రోజు సాయంత్రం 5:28 వరకు. వారం సోమవారము సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయం నవంబర్ 18వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8 గంటలకు. చంద్రాస్తమయం నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:50. రాహుకాలం ఉదయం 7:50 నుండి ఉదయం 9:14 వరకు. యమగంట కాలము ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:24 నుండి మధ్యాహ్నం 2:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:08 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:37 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. వర్జ్యము రాత్రి 11:54 నుండి అర్ధరాత్రి 1:26 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. అమృతకాలము ఉదయం 7:34 నుండి ఉదయం 9:04 వరకు. తదుపరి ఉదయం 5:18 నుండి 6:50 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:39 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు జన్మరాశి చంద్రుడు మిథున రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవంటి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో ప్రేమతో నిండిన రోజుగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఏదైనా సాధించాలి అనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఈరోజు తమ సొంత పురోగతితో పాటు కుటుంబ సభ్యుల పురోగతిని గురించి కూడా ఆలోచిస్తారు. వ్యాపారస్తులు ఈరోజు మధ్యాహ్నం వరకు కొంతపాటి బిజీగా ఉంటారు. అసంతృప్తిగా ఉన్న ఏదైనా పనిని పూర్తి చేసిన తర్వాత పని చేయాలని భావించి ఈరోజు ద్వితీయార్థం తర్వాత ధైర్యం పెరుగుతుంది, కానీ మీ స్వభావం మాత్రం మునుపటి కంటే మరింత దూకుడుగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈరోజు మీ చుట్టూ సానుకూల శక్తి ఉంటుంది. ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. అయితే ఆరోగ్యం కొంతపాటి బలహీనంగా ఉంటుంది. ప్రేమ విషయంలో మీరు కొన్ని పెద్ద అడుగులు వేసే అవకాశం ఉంది. ఈరోజు వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అయితే ఒక శుభకార్యం మీకు కొంత ఊరటను కలిగిస్తుంది. వివాహం కాని వారికి ఈరోజు కొన్ని ఊహించని మార్గాల ద్వారా వివాహ ప్రతిపాదనలు రావచ్చు. విదేశీ సంబంధాల వలన సమస్యలు తలెత్తవచ్చు. పనిచేసే వారికి ఈ రోజు మంచి రోజుగానే ఉంది. అయితే కెరియర్పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు పని రంగంలో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మీ ప్రతిభతో మీరు పనిలో ఉన్న వ్యక్తులను ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు ఆదాయం మరియు వ్యయాల మధ్యన ఉన్న సమతుల్యతను కాపాడుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు సామర్థ్యాలను మరియు శక్తిని సమానంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్కు మార్కెటింగ్కు లాంటి వాటికి వెళ్ళే అవకాశం ఉంది, కానీ మీ ఖర్చులు కొన్ని వెలుగులోకి రావచ్చు. ఇది మీకు కొంతపాటి తలనొప్పిగా మారుతుంది. కుటుంబ సౌఖ్యాలను పెంచే రోజుగా అయితే ఉంది ఈరోజు వృషభ రాశి వారికి, కానీ ఎక్కువగా పనిచేయడం వలన అలసట వస్తుందని చెప్పవచ్చు. మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. ఈరోజు వృషభ రాశి వారు వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. హెల్మెట్ను ధరించడము, ట్రాఫిక్ రూల్స్ను పాటించడం లాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది మరియు గాయాల పాలయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు వేరే ఏ ఇతర ఆలోచనలను కూడా మనసులోకి రానివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మనసులో ఏదో తెలియని ఒక భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ మరియు అజీర్ణం యొక్క ఫిర్యాదులు కూడా వృషభ రాశి వారికి ఈ రోజు ఉంటాయని చెప్పవచ్చు.
ప్రేమ సంబంధాలలో ఉన్నవారు కూడా ఈరోజు జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. షేర్ మార్కెట్తో అనుబంధం ఉన్న వృషభ రాశి వారు చాలా ఆలోచనతో నమ్మకంతో ముందుకు సాగాలి. సామాజిక సంస్థలకు సహాయం చేసేటందుకై వృషభ రాశి వారు కొంత సమయాన్ని వెచ్చిస్తారు. వాహనము లేదా ఇంటి కోసం రుణం తీసుకుంటున్నట్లయితే గనక ముందుగానే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. డబ్బు లావాదేవీలకు సంబంధించిన అపార్థాలు తలెత్తవచ్చు. ఇల్లు మరియు వ్యాపారాల మధ్యన సామరస్యాన్ని కొనసాగించడం ద్వారా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపార విషయాల్లో ఎవరిని నమ్మకుండా ఉండాలి మరియు మీ నిర్ణయాలను మీరే తీసుకోవాలి. పని రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించాలనే విషయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. వేరొకరికి మీ పనిని అప్పగించకుండా మీ నిర్ణయాలు మీరే తీసుకుని ఎవరిని నమ్మకుండా ఉండండి. వృషభ రాశి వారిలో కొంతమంది ఈరోజు ఏదో ఒక రహస్య మార్గంలో డబ్బును పొందవచ్చు. జీవిత భాగస్వామితో ఈరోజు ప్రేమతో నిండిన రోజుగా ఉంటుంది. సొంత పురోగతితో పాటు కుటుంబ సభ్యుల పురోగతిని గురించి కూడా మీరు ఆలోచిస్తారు. ఈరోజు పని రంగంలో ఉన్నవారికి హెచ్చుతగ్గులతో ఉంది. విద్యార్థులు ఈరోజు చదువుపై మాత్రమే దృష్టి పెట్టేలాగా చూసుకోవాలి. రాజకీయ నాయకుల విషయానికి వస్తే తమ గత అనుభవాల నుండి నేర్చుకోవలసినది చాలా ఉంటుంది. ఎందుకంటే వారు కొంత భావోద్వేగ అస్థిరతను ప్రదర్శించే అవకాశం ఉంది. వృషభ రాశి వారిలో అన్ని రంగాల వారు కూడా ఈరోజు వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 9 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఇవండి ఇవాళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.